దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. టైం రైట్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అగ్నిజ్వాలల వంటి కనులైనటువంటి గొప్ప దేవుడవు మా ప్రభువా, ఇదిగో చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను మార్చగలిగినటువంటి శక్తి నీ మాటలో ఉంది. హృదయ స్థితిని మార్చగలిగినటువంటి శక్తి నీ మాటలో ఉంది. నీ వాక్కుని పంపి బాగు చేస్తానని వాగ్దానం చేసినావు తండ్రి. ఈ సమయంలో నీ వాక్కు చేత మమ్మల్ని బాగు చేయండి. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మేము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠములను మీరు మాకు నేర్పించండి, బోధించండి. వాక్యం చెప్తున్నటువంటి ప్రభువా, నీ దాసుడిని సొంత మాటలు కాదు, సొంత జ్ఞానము కాదు, నీ ఆత్మతో అభిషేకించండి. నీ దాసుని నోటిని వాక్యపు బోరెగా వాడుకొని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి భాగమును, లేఖన భాగమును మనం ఒకసారి గమనించినట్లయితే, క్రీస్తు శకము దాదాపు 48 నుండి 62వ సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సందర్భముగా మనం చెప్పుకోవచ్చు. లూకా గారు రాసినటువంటి ఈ అపోస్తల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా లేఖనం మాట్లాడుతుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. బైబిల్లో చాలాసార్లు చాలా చోట్ల జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడం జరిగింది. బైబిల్లో చాలా చోట్ల అది పరిస్థితులను గురించి, అబద్ధ బోధకులను గురించి, రాబోతున్నటువంటి సంగతులను గురించి చాలా చోట్ల చాలా విధాలుగా దేవుడు జాగ్రత్త 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 అని చెప్పడం జరిగింది. ద సేమ్ టైం ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే జాగ్రత్త అని చెప్తూ దానికి ముందు ఏమంటున్నాడంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమును. ఎవరి రక్తం ఇచ్చి సంపాదించాడు సంఘము? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు కదా, అవునే కదా? సంఘం అనేది ఎవరిది? దేవుడిది. ఎవరొచ్చి ఇది నాది అనడానికి లేదు కదా, ఏ సంఘమైనా సరే. ఎందుకంటే దేవుడు స్వయంగా తానే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. అసలు రక్తం ఇచ్చి సంపాదించాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు ప్రభు రక్తం ఇచ్చి మరి సంపాదించాలి సంఘమును? నాకు ఒక విషయం గుర్తుకొస్తా ఉంది. ఏంటంటే, ఒక మాట ఉంటుంది కదా, పాపోహం పాపకర్మాణం పాపత్మ పాప సంభహ త్రాహిమాం కృపాయ దేవశరణాగత వాత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన కదా. అంటే మనిషి యొక్క స్థితి ఏమై ఉంది? ఈ వేదము యేసుక్రీస్తు గురించే మాట్లాడిందని నేను చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తుతో సరిపోల్చుకోవచ్చని మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, మనిషి పుట్టుకతోనే పాపములో పుట్టాడు, మనిషి పాపి అయి ఉన్నాడు, తన యొక్క క్రియల విషయంలో పాపి అయి ఉన్నాడు, తన యొక్క ఆలోచన విధానంలో పాపి అయి ఉన్నాడు.
కాబట్టి పాపమయమై ఉన్నటువంటి మనిషిని రక్షించాల్సింది నువ్వే. దయచేసి నీ కృపను చూపించు అని దీని యొక్క అర్థం. అన్యదా శరణం నాస్తి అంటే నా శరణు నువ్వు తప్ప ఇంకెవరు లేరని అర్థం. ఇంకా నాకు వేరే శరణం ఏం లేదు, నువ్వే నన్ను రక్షించగలిగినటువంటి వాడవు. రక్ష రక్ష జనార్దన, జనాలను రక్షించే ఒక ప్రభువా అని అర్థం. మనిషి ఏమై ఉన్నాడో తెలియజేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, మనిషి పాపి అయి ఉన్నాడు, పుట్టుకతోనే పాపి అయి ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే ప్రతి గ్రంథం కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనిషి పాపి, పుట్టుకతోనే పాపి, తన క్రియల వల్ల పాపి, తన ఆలోచన విధానంలో పాపి. పాపి అయినటువంటి మనిషిని రక్షించాలంటే పరిష్కారం ఏమిటి? ద సేమ్ టైము అనేక గ్రంథాలు కూడా మాట్లాడుతున్నాయి ఏమని అంటే, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ అనేది జరగదు కదా. సాధారణంగా పాపి అయి ఉన్నటువంటి మనిషికి పాపం వలన వచ్చే జీతం ఏంటంటే, బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది మరణము. పాపం చేసిన వాడికి వచ్చే జీతం ఏంటంటే మరణము. కానీ ఆ పాపం నుంచి రక్షించబడాలంటే మనిషికి కావాల్సింది ఏంటంటే రక్తం చిందించబడాలి. ప్రతి గ్రంథం మాట్లాడేది కూడా ఇదే. అది బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, గురు గ్రంథ సాహెబ్ కానీ, సిగ్గిజాంకి సంబంధించిన గ్రంథం కానీ, ఏదైనా కానీ ప్రతి గ్రంథం కూడా మాట్లాడేది ఏంటంటే రక్తము చిందించబడితేనే పాప క్షమాపణ జరుగుతుంది. మనందరికీ తెలుసు, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమం కదా. సర్వ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటంటే రక్తం చిందించబడాల్సిందే. మరి ఏ రక్తం అయి ఉండాలి? అది ఏ రక్తం అయి ఉండాలంటే, మనం పాపం చేసి మూగజీవాన్ని చంపేసి దాని రక్తం వలన మన పాపం క్షమించబడుతుంది అంటే అది కొంచెము సందేహించవలసినటువంటి విషయము కదా. ఎందుకంటే దాని క్రియల వల్ల అది పాపం చేయలేదు, మనం పాపం చేసాం, మనం పాపంలో ఉన్నాం. మనల్ని ఆ మూగజీవి ఎలా రక్షిస్తుంది కదా. ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగం ఒక్కసారి గమనించినట్లయితే, మనిషి పాపి అయి ఉన్నాడు కాబట్టి మనిషిని రక్షించాలని ఈ మూగజీవాల వల్ల మీరు అనుకుంటా ఉన్నారు, ఈ పశువుని, ఈ మేకని, కోడిని కోస్తే ఈ రక్తం వల్ల మనల్ని మనం రక్షించుకోవచ్చు అనుకుంటా ఉన్నారు. కానీ వాస్తవం కాదు. నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడితేనే కానీ పాపక్షమాపణ అనేది జరగదు అని చెప్పి క్రీస్తు స్వయంగా తానే భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి కోసము తన రక్తాన్ని చిందించి ప్రతి మనిషికి బదులుగా తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రాణాన్ని అర్పించి రక్తము చిందించి సంఘాన్ని కొన్నాడు. అందుకనే ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము, ఏదో డబ్బులు ఇచ్చి కొనలేదు సంఘాన్ని దేవుడు కదా, ఎవరినో బెదిరించి కొనలేదు. చాలామంది అనుకున్నట్టుగా మత మార్పిడి క్రియేట్ చేయలేదు సంఘం కదా. సంఘము ఎలా ఏర్పడిందంటే, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏర్పడింది. ప్రతి దానిలో కూడా ఇజం అనేది ఉంటుంది కదా. సిక్కిజం, బుద్ధిజము, హిందూయిజము, ఇంక అన్నిటికీ ఇజం అనేది ఉంది కదా. క్రిస్టియానిటీలో మాత్రం ఇజం అనేది లేదు. ఇజం అంటే మతము, క్రిస్టియానిటీలో మాత్రము ఇజం అనేది లేదు. క్రిస్టియానిటీ ఇట్స్ మోరల్, ఇట్స్ డిఫరెంట్ కదా. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఒక మతం కాదు. ఎందుకని అంటే నిత్య జీవంలో జీవించాలి, నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే మనం ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆత్మీయ జీవన విధానము క్రిస్టియానిటీ. లేఖనాలను వెంబడించడము, లేఖనాలను అనుసరించడము. అయితే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఎలా ఉండాలి మరి? మన ఇష్టానుసారంగా, మన ఆలోచన చొప్పున, మన ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తూ జీవించడం కాదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. దేన్ని? సంఘాన్ని. సంఘం అంటే మనం అందరం అనుకుంటా ఉంటాం, ఇలా 4 గోడలు అనుకుంటా ఉంటాం, కానే కాదు కదా. 4 గోడలు, 8 పిల్లర్స్ కానే కాదు.
సంఘము అంటే ఎక్కడ తన నామం పేరట ఒక సమూహముగా కూడుకుంటామో అదే సంఘము. సంఘము అంటే మనమే సంఘము. మనల్ని ఎలా సంపాదించాడు ఆయన అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తర్వాత మనం ఎలా ఉండాలి మరి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమైనటువంటి మనము ఎలా ఉండాలి అంటే చూడండి, ప్రోత్సాహకరంగా ఉండాలి. యు ఆర్ ద ఎంకరేజింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వే ఒక ప్రోత్సాహం. క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రోత్సాహకరంగా ఉండాలి. ఒకానొక సందర్భంలో నడిపించే నాయకుడు చనిపోయాడు. అప్పటి వరకు కూడా ఒక నాయకుడి కింద కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ నాయకుడు లక్షల మంది నడిపిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత సడన్గా నాయకుడు చచ్చిపోయాడు. సడన్గా నడిపించే నాయకుడు చనిపోతే ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నాయకుడు లేకపోతే జనులు నిలవలేరు కదా, చెదిరిపోతారు కదా, అవునా కదా? అటువంటి ఘోరమైనటువంటి సందర్భంలో ఇక్కడ ప్రజలు వచ్చి అంటారు కదా, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు, ఇంతకాలం మనల్ని నడిపించినటువంటి నాయకుడు చనిపోయాడని నువ్వు కృంగిపోతూ బలహీన పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు అంటారు కదా వాళ్ళందరూ, ఇదిగో మేము నీ యొద్ద ఉన్నాం, నువ్వు మాకేం చెప్తావో చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం, నువ్వేది చెప్తా అది చేస్తాం. యెహోషువతో అన్నారు ప్రజలు. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోషువ గ్రంథంలో ఆ మాట ఉంటుంది. 1వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకు కూడా తోడై ఉంటాడు అన్నాడా? ఉండునుగాక అన్నాడా? ఉంటాడు, ఇంకా డౌట్ లేదు, ఇంకా నో డౌట్. ఇంకా కృంగిపోతున్నటువంటి సమయంలో సేవకుణ్ణి ప్రోత్సహించింది సంఘము. దేవునికి స్తోత్రం. ఒక మంచి ఆత్మీయ జీవన విధానం యొక్క లక్షణం ఏంటంటే ప్రోత్సాహకరంగా ఉండాలి. మన లైఫ్ అనేది మరొకరికి ప్రోత్సాహకరంగా ఉండాలి. ఎంతసేపటికి మనమే డిస్కరేజ్ చేయడం కాదు ప్రజలను, అవునా కాదా? ఎంతసేపటికి మనమే నిరుత్సాహపెట్టడం కాదు ప్రజలను. ఎవరు ఏం చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. తప్పకుండా నీ వల్ల ఇది అవుతుంది, తప్పకుండా నువ్వు తిరిగి లేస్తావు, తప్పకుండా నువ్వు ఈ సమస్య నుంచి బయటపడతావు. యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. మన జీవన విధానంలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ప్రోత్సాహము. క్రైస్తవుడు అనేటువంటి వాడు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఏ స్థితి ఎదురైనా మన కళ్ళ ముందు ఎంతోమంది మనుషులు కనిపిస్తూ ఉంటారు. సమస్యలతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, ఆర్థిక సమస్యలతో ఉన్నవారు, లోక సంబంధమైన మనుషులు ఏం చేస్తారు? అలాంటి వారిని చూసి నవ్వుతారు, హేళన చేస్తారు, ఇక నీ పని అయిపోయిందంటారు, అవునా కాదా? మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఏమంటారు? కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని చూసి నవ్వుతారు, అవమానిస్తారు, ఇక నీ పని అయిపోయిందని నిరాశపరుస్తారు, సూటిపోటి మాటల చేత బాధపరుస్తారు. కానీ ఒక క్రైస్తవుడిగా మన గుండెల్లో ఎంత బాధ ఉన్నా మన జీవితం మాత్రము ప్రోత్సాహకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన హృదయంలో ఎంత బాధ ఉన్నా, మన జీవితంలో ఎంత ఘోరమైనటువంటి శ్రమ గుండా మనం వెళుతున్నా, యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా మన జీవితము ఇతరులకు ప్రోత్సాహంగా ఉండాలి. కృంగిపోతున్నటువంటి వారిని ఇంకా మాటలతో మనం కృంగదీయడం కాదు, బాధపడుతున్నటువంటి వారిని మన మాటలతో ఇంకా బాధ పెట్టడం కాదు. మన కళ్ళ ముందు ఎవరున్నా సరే మనం వారిని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా దేవుడు ఈ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు. నేను నమ్మినటువంటి నా దేవుడు, నా జీవితాన్ని బాగు చేసినటువంటి నా దేవుడు, నా సమస్య నుంచి విడిపించినటువంటి నా దేవుడు తప్పకుండా నిన్ను కూడా విడిపిస్తాడు. ఈ విధంగా ప్రోత్సహించే వ్యక్తిగా మనం ఉండాలి.
ఒక సంఘం అనేది ఎలా నిర్మించబడుతుందంటే ప్రోత్సాహం వలనే నిర్మించబడుతుంది. శిష్యులందరూ కూడా కొంతకాలం యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములోనే ఉండిపోయినప్పుడు క్రైస్తవుల మీద ఘోరమైనటువంటి హింస జరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏ వైపు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి. మేము ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గం సెలెక్ట్ చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా, క్రీస్తుని అనుసరించాలా, పరుషులను అనుసరించాలా, ఎవరిని అనుసరించాలి? నిస్సందేహంగా శిష్యులు చెప్పింది ఏంటంటే, మేమే విధంగా అయితే క్రీస్తుని వెంబడించామో, ఏదైతే చూసామో, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము ప్రత్యక్షంగా తాకి చూసామో దాని గురించి చెప్తా ఉన్నాము. మీరు మమ్మల్ని వెంబడించవచ్చు, ఈ మార్గాన్ని మీరు వెంబడించవచ్చు. ప్రోత్సాహకరమైనటువంటి ఆత్మీయ జీవితము ఒక నూతనమైనటువంటి సమూహాన్ని నిర్మిస్తూ ఉంటుంది. ప్రోత్సాహకరమైనటువంటి మాట తీరు ఒక నూతనమైనటువంటి జీవితానికి నాంది పలుకుతుంది. ఒకానొక సందర్భంలో దేవుడు గనక మనల్ని ప్రోత్సహించకపోతే నిజంగా మనం ఏమైపోయే వాళ్ళము, అవునా కదా? దేవుడు గనక ఒక వ్యక్తి ద్వారానో, ఒక సమస్య ద్వారానో, వాక్యం ద్వారానో, తన ప్రేరేపణ ద్వారానో మనల్ని ప్రోత్సహించకపోతే నిజంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి ఉండేది కాదేమో కదా, అవునా కదా? 100% డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే క్రైస్తవ జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రోత్సహిస్తే వచ్చినటువంటి వాళ్ళే. పాపంలో పాడైపోతున్నప్పుడు నువ్వు ఇలా పాడైపోవడం కాదు, ప్రభు నీకు మరి పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. ఇలా మనల్ని ప్రోత్సహించాడా లేదా? నువ్వు ఇలా కృంగిపోవడం కాదు, ఖచ్చితంగా దేవుడు తన కృపను నీ పట్ల చూపిస్తాడు. మనల్ని ఇలా ప్రోత్సహించాడు ప్రభు. ఏదో విధంగా సేవకుని ద్వారానో, వాక్యం ద్వారానో, ప్రార్థన ద్వారానో, ఆత్మీయుల ద్వారానో ప్రోత్సహిస్తే నడిపించబడినటువంటి వాళ్ళము. మనం కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి. ఎందుకని? మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు ఈ జీవితము. మన ఇష్టమైనటువంటి పనులు చేస్తూ, మన ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ, మన ఇష్టమైనటువంటి మార్గంలో నడవడానికి కాదు ఈ లైఫ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ఊరికనే ఏర్పడలే సంఘము, ఏదో డబ్బులుంటే ఎవరికి ఖర్చు పెట్టుకోవడానికి ఏర్పడలే సంఘము. ఏదో ఖాళీగా ఉన్నాగా అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆలోచన చేస్తే ఏర్పడలే సంఘము. సంఘము ఏర్పడడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు ఈ భూలోకంలో సమస్త మానవాళి కోసము. అందుకే ఆయన అంటాడు కదా, అంతటా అందరూ మారు మనసు పొందవలనని అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై. అందరిని ప్రేమించకపోతే అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై ఎలా ఉంటాడు కదా? సమస్త మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టే సమస్త మానవాళి పట్ల తన దీర్ఘశాంతమును కనపరుస్తున్నటువంటి దేవుడు. సంఘము తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఎలా ఉండాలంటే ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ, ఇష్టానుసారమైనటువంటి సాంప్రదాయాలు అనుసరిస్తూ, ఇష్టానుసారమైనటువంటి మూఢనమ్మకాల మీద ఆధారపడుతూ, ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడవడానికి కాదు దేవుడు తన రక్తాన్ని చిత్తి సంపాదించింది. తన ఆలోచన చొప్పున లేఖనాలను అనుసరిస్తూ తన సాక్షులుగా జీవించాలని, క్రైస్తవ జీవితము ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలనే ఆయన ఉన్నతమైనటువంటి సంకల్పము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఎలా ఉండాలంటే ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. చూడండి, అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46-47 వచనాలు. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు
ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతిదినము కూడా వీరు చేస్తున్నటువంటి పని ఏంటంటే మానక కూడుకొనుచు, సహవాసముగా కూడుకొనుచు, రొట్టె విరుస్తూ ప్రభు వారి కోసం చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ అట్ ద సేమ్ టైము వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? సమస్త మానవాళి కోసము తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన నమ్ముకుంటే మీ ఆత్మ రక్షించబడుతుంది అని ఆత్మలను చేర్చుకొనుచున్నారు వారు. ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది చెప్తున్నారు మాట ఏంటంటే, దేవుని నమ్ముకుంటే మీ కష్టాలు పోతాయి. కష్టాలు పోయి ఇంకెక్కువ ఇది. అవునా కాదా? కష్టాలు పోవు, క్రైస్తవులకి ఎక్కువైపోతాయి. ఇంకా దేవుని నమ్ముకుంటే మీ అప్పులు తీరిపోతాయి. కానే కాదు, 100%. ఇది కాదు సువార్త. సువార్త ఏంటంటే, లేఖనముల ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చాడు, లేఖనముల ప్రకారం నీ కోసం నా కోసం తన ప్రాణం అర్పించాడు, చేయవలసిందంతా చేశాడు, లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు, లేఖనముల ప్రకారం ఆరోహణమై వెళ్ళాడు. దీని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ ఆత్మ రక్షించబడుతుంది. అది సువార్త. మనోళ్ళు ఏం చెప్తున్నారు? దేవుని నమ్ముకొని కష్టాలు పోతాయి, దేవుని నమ్ముకొని నిన్ను బాగు చేస్తాడు. కానే కాదు, 100% దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి కష్టాలు పోతాయి. అంటే క్రైస్తవ సమాజంలో ఏ కుటుంబంలో కష్టాలు అనేవి ఉండవు. అవునా కాదా? దేవుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి అంటే క్రైస్తవులు అనబడే అటువంటి వారు పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్గా ఉండాలి మరి. అవునా కాదా? దేవుని నమ్ముకున్నంత మాత్రాన లోక సంబంధమైనటువంటి అవసరతలు తీరుతాయి అంటే అది నిజమైనటువంటి సువార్త కాదు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక సత్యం ఏమిటంటే, అప్పులు తీరుతాయా తీరవా తర్వాత సంగతి, అనారోగ్యం పోతుందా పోదా తర్వాత సంగతి, బలహీనత పోతుందా పోదా తర్వాత సంగతి, కానీ ఆత్మ మాత్రం రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అది నిరీక్షణ, ఇది సువార్త. ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి? నీ ఆత్మ రక్షించబడాలంటే ఆత్మను దయచేసినటువంటి దేవుని నువ్వు నమ్ముకోవాలి. నీ ఆత్మ రక్షించబడాలంటే నువ్వు నమ్ముకున్నటువంటి సాంప్రదాయాల వల్ల, నువ్వు నమ్ముకున్నటువంటి మూఢనమ్మకాల వల్ల నీ ఆత్మ రక్షింపబడదు. నువ్వు నమ్ముకోవాల్సింది ఎవరిని అంటే, నీ ఆత్మను భూమి మీదకి పంపించినటువంటి దేవుని నమ్ముకోవాలి. అలాంటప్పుడు నీ ఆత్మ రక్షింపబడుతుంది. అపోస్తలులు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, ప్రతిదినము కూడా సువార్త ప్రకటిస్తూ ఆత్మలను ప్రభువులో చేర్చుకుంటూ ఉన్నారు. ఏ విధంగా ఈరోజు క్రైస్తవం ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది అంటే, ప్రతిదినము కూడా ఆత్మలు రక్షించడానికి వారు ప్రయాసపడేవారు. క్రైస్తవ్యం అనేది ఈరోజు కుంటుబడిపోవడానికి కారణం ఏంటంటే, సువార్త ప్రకటించట్లేదు. వాళ్ళ సంఘాల గురించి, మందిరాల గురించి చెప్పుకుంటా ఉన్నారు. అవునా కాదా? మా సంఘము గొప్ప, మా మందిరము గొప్ప, మేము నమ్మేది గొప్ప. ఇది కాదయ్యా బాబు. దేవుడు చేసింది ఏంది, అపోస్తులు చేసింది ఏంది? ఆత్మను రక్షించాడు. తర్వాత సంగతి. అవునా కదా? ఫస్ట్ ఏం చేయాలి? ఆత్మను రక్షించాలి, ఆత్మను ప్రభువులో చేర్చాలి. ప్రతి వ్యక్తి కూడా, రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి పనిది ఇది. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి మీద ఉన్నటువంటి బాధ్యత. నువ్వే విధంగా రక్షింపబడ్డావో, నువ్వే విధంగా అయితే ఆత్మను రక్షించుకున్నావో, ఏదో నీకు నువ్వుగా నీ స్వార్థం కోసము నీ ఇష్టానుసారంగా జీవించేసి ఆశీర్వాదంగా సంతోషంగా నువ్వు జీవించడానికి కాదు, నీ స్వార్థం కోసం కాదు ప్రభువు నిన్ను రక్షణలోకి నడిపించింది. ఇంకా రక్షణ లేకుండా నశించిపోతున్నటువంటి వారు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. పోయి వాళ్ళని రక్షణలోకి నడిపి, అది ప్రభు యొక్క ప్రణాళిక. ఒకవేళ ఆది అపోస్తులు కనుక చాలా మేము రక్షింపబడ్డాము కదా అనుకునేది ఉంటే ఈరోజు మనం రక్షింపబడే వాళ్ళం కాదు. అవునా కాదా? ఒకవేళ వాళ్ళు కనుక, ఆ 12 మంది కనుక ఇక అవసరం లేదు, యేసుక్రీస్తు చేయాల్సినంత చేసేసిండు, మేము విశ్వసించినాం చాలు, మేము రక్షింపబడ్డాం అనుకుంటే ఈరోజు మనం క్రైస్తవులుగా రక్షింపబడే వాళ్ళం కాదు. ఈ రక్షణ సువార్తను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఏ విధంగానైనా సరే రక్షణలోనికి నడిపించాలి ఆత్మలను. దానికోసం వారు ప్రయాసపడ్డారు, దానికోసం వారు అవమానించబడ్డారు, దానికోసం వాళ్ళు కొరడా దెబ్బలు భరించారు. అందుకే పౌలు అంటాడు కదా, మరి విశేషంగా ప్రయాసపడ్డా అనేక మార్లు, దాదాపు 5 సార్లు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నా అంటాడు. ఎన్నిసార్లు? 5 సార్లు. యేసుప్రభు ఎన్నిసార్లు తిన్నాడు? ఒక్కసారే తిన్నాడు.
ఎందుకంటే ఆయన ఇంకా ఘోరమైన స్థితిలో దీనికి దానికి పొంతన లేదు. కాకపోతే ఉదాహరణ మీకు అర్థం కాదని చెప్తున్నా. యేసుక్రీస్తు తిన్నటువంటి కొరడా దెబ్బలు దారుణమైనవి, ఆయన చర్మాన్ని చీల్చివేసినటువంటివి. ద సేమ్ టైము ప్రభు కోసం ప్రయాసపడుతూ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నా అంటాడు. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి నన్ను నేనే దాసునిగా చేసుకున్నా అంటాడు. మనం తగ్గం ఎక్కడ కూడా, అవునా కదా? మనం తగ్గం. నీకేం తెలుసు, నాకే తెలుసు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్పిన నీకేం తెలుసు, నాకే తెలుసు మొత్తము, అవునా కదా? నాకున్నంత జ్ఞానం నీకెక్కడుంది? మనం ఏ విషయంలో తగ్గం. ప్రభువైనా తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగిండు కానీ మనం మాత్రం ఎక్కడ తగ్గము, అవునా కాదా? ప్రభు అంతగానం తగ్గించుకొని ఆయనను వెంబడించినటువంటి అపోస్తలుడైన పౌలు తను తాను ఇంకా తగ్గించుకొని అందరికీ తను తాను దాసునిగా చేసుకున్నాడు. వాస్తవానికి అంత సీన్ లేదు. అపోస్తలుడైన పౌలు నార్మల్ పర్సన్ ఏం కాదు కదా. అపోస్తలుడైనటువంటి పౌలు నార్మల్ పర్సన్ ఏం కాదు. యూదుల దగ్గరికి పోతే నేను యూదున్నే అంటాడు. ధర్మశాస్త్రాన్ని వెంబడించే వారి దగ్గరికి పోతే నేను ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాడిని అంటాడు. రోమల దగ్గరికి పోతే నాకు రోమా పౌరసత్వం ఉందంటాడు. హెబ్రీల దగ్గరికి పోయి నేను హెబ్రీనే అంటాడు కదా. ఎక్కడికి పోతే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళలో కలిసిపోయి నేను కూడా ఇలాంటి వాడినే అంటాడు. ఎందుకు ఇదంతా చేసిందంటే నా ప్రయాస ఒక్కటే, నేను అందరికీ దాసునిగా ఉన్నా పర్లేదు, ప్రభువు కోసం వీరిని సంపాదించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు కోసం బ్రతికినటువంటి జీవన విధానం ఎలా ఉంది అంటే దేవుని కోసం ఏది చేయడానికైనా సిద్ధమే. అందుకే 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నా, అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నా. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నడి సముద్రంలో ఓడ మధ్యలో పగిలిపోయింది. నడి సముద్రంలో ఓడ కుప్పగూలిపోయింది. వేరే దారి లేదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా దిగంబరత్వముతోనూ చలితోనూ వణుకుతోనూ నేను గడిపినా అంటాడు. ఎంత ప్రయాస చూడండి. ఒక్కొక్కసారి అపోస్తలుడైన పౌలు మాటలు వింటే చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు చేసిన దాంట్లో సగం కూడా చేయట్లేదయ్యా మేము కదా. సగం కాదు, అసలు 100లో 1% కూడా చేయట్లేదు మనం, అవునా కాదా? మరి అపోస్తలుడైన పౌలు సేవించే దేవుణ్ణే మనం సేవిస్తూ ఉన్నాం. అదే విశ్వాసము మనలో కూడా ఉండాలి, అదే సమర్పణ మనలో కూడా ఉండాలి, అదే క్రైస్తవ్యము మనలో కూడా ఉండాలి కదా. ఆయనకు మనకు తేడా ఏమైనా ఉందా? తేడా ఏమన్నా ఉందా అంటే సమర్పణ ఒక్కటే తేడా, అవునా కదా? అవకాశాలు దేవుడు ఆయనకి ఎలా ఇచ్చాడో మనకు అలాగే ఇచ్చాడు. ఈరోజు సంఘము నిర్మించబడాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆత్మలను మనం బ్రతికిన్నామంటే ఖచ్చితంగా ప్రకటించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తుంటాడు కదా కాపరి పత్రికలో, వాక్యం ప్రకటించు సమయమందును అసమయమందును. నీకు సమయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాక్యం ప్రకటించు. ఎందుకని? నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అవునా కాదా? నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సువార్త ప్రకటించాలి. ఒకనొక సందర్భంలో 2 సంవత్సరాల క్రితం, దాదాపు 2023వ సంవత్సరంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి మేము డేట్స్ ఫిక్స్ చేసినప్పుడు అరకు వెళ్ళాలి. నాతో పాటు ఇంకొక 5-6 ఉన్నారు. మిగతా 8 మంది ఆగిపోతున్నారు. కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడదాం, అన్న మాకు కష్టాలు ఉన్నాయి, మాకు పని ఉంది, మాకు ఉద్యోగం ఉంది, మాకు అది ఉంది ఇది ఉంది. ఒకటే మాట చెప్పినప్పుడు నశించిపోతున్నటువంటి వారు అక్కడ చాలామంది ఉన్నారు. వారిలో మీ అమ్మనో మీ నాన్ననో మీ అన్ననో మీ చెల్లెనో ఊహించుకోండి అని చెప్పిన. దాదాపు ఆగిపోయినటువంటి వారిలో సగం మంది మళ్ళీ ప్రోత్సహించబడి ముందుకొచ్చారు. నశించిపోతున్నటువంటి వారిని చూసి మనము నిజంగా సంతోషపడడం కాదు, పోతే పోయినలే అని అనుకోవడం కాదు. ప్రతి ఒక్క ఆత్మ కోసం కూడా మనం బాధపడాలి. వీళ్ళు రక్షించబడితే బాగుండు, ఈ ఆత్మ రక్షింపబడితే బాగుండు, అవునా కాదా? ఏ విధంగా అంటే ప్రతి మనిషి పట్ల కూడా మనకంటూ ఒక బాధ్యత ఉండాలి. వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత అంటే మనం ఏ విధంగానైనా సరే ఆత్మను రక్షించాలి. నువ్వు భయపెడతావా, బ్రతిలాడతావా, ఏమన్నా చేసుకో, కానీ సత్యమును ప్రకటించి ఆత్మను రక్షించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే సంఘము ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము, క్రీస్తు సంఘము చేయాల్సింది ఏంటంటే అనుదినము నీకు సమయం ఉన్నా లేకపోయినా సువార్తను ప్రకటించాలి. నీకోసము ప్రాణం అర్పించినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నమ్ముకో,
లేఖనాలను వారి కళ్ళ ముందుంచి లేఖనాలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి, ప్రవక్తలు ఈ విధంగా మాట్లాడారు, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. నీ ఆత్మను రక్షించుకో. నువ్వు చేయాల్సింది ఏంటంటే, దీనికి పెద్ద జ్ఞానం అవసరం లేదు, పుస్తకాలు తిరిగిన అవసరం లేదు. అవునా కాదా? సువార్త చెప్పడానికి మనం పెద్ద పుస్తకాలు చదవాలనా? అవసరమే లేదు. ఏదో గ్రంథాలు తిరిగేయాల్సిన అవసరమే లేదు. సువార్త ప్రకటించడానికి జ్ఞానం సరిపోతుంది, మనకున్న జ్ఞానం. కాకపోతే ఎక్కడొచ్చింది సమస్య అంటే, మనం ప్రకటించాం, మనకంత సమర్పణ లేదు కదా. ఎంతసేపటికి మనం బాగున్నామా? మన ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా, మన అప్పులు ఉన్నాయి కదా, మన పిల్లలు ఉన్నారు కదా, మన కుటుంబం ఉంది కదా, అది చూసుకుంటే చాలు. మనం ఇంకా సువార్త ప్రకటించడం ఎక్కడిది? అవునా కాదా? చాలామంది క్రిస్టియన్ లైఫ్ ఇలా ఉంది. చాలా మేము రక్షింపబడ్డాం చాలు. కానీ వాస్తవానికి ప్రభు మనల్ని రక్షించింది. మనలాగా గతంలో నశించిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళని రక్షించుకోవాలి. ఒక మనిషిని వాడు సమస్యలతో కృంగిపోతుంటే, కష్టాలలో నలిగిపోతుంటే ప్రభువు నీ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు? నువ్వు లోక సంబంధమైన ముచ్చట్లన్నీ మాట్లాడుకోవడానికి కాదు కదా. మనం పలకరిస్తాం కదా, వదిన, అక్క, అన్న అని చెప్పేసి పలకరిస్తారు కదా. ఏంటి అంటే దేని గురించో గంటల తరబడి మాట్లాడతాం. అంత సీన్ లేదు. దేవుడు వారిది మనకు పరిచయం చేసింది, మన దగ్గరికి తీసుకొచ్చింది దానికోసం కాదు. ఏ విధంగానైనా సరే దేవుడి గురించి చెప్పు. ఏ విధంగానైనా సరే ఒక ఆత్మ రక్షణలోకి నడిపించు. దేవుడు నిన్ను అడుగుతాడు. నీకు ఆరోగ్యం ఇచ్చిన కదా, నీకు బలం ఇచ్చిన కదా, నీకు ఆయుష్ ఇచ్చిన కదా, అవకాశాలు ఇచ్చిన కదా, ఏం చేసావు నువ్వు? ప్రభువు లెక్కడిగే టైం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రతి క్రైస్తవుని కూడా దేవుడు లెక్కడుగుతాడు. ఒక్క ఆత్మనన్నా రక్షించగలిగావా? దేవుడు అదే అడుగుతాడు తప్ప నువ్వు ఎంత సంపాదించావని అడుగుతాడా? అయ్యా బాబు, 24 గంటలు కష్టపడ్డావు కదా, రాత్రనక పగులనక ఎండనక వానక చాలా కష్టపడ్డావు కదా, ఎంత సంపాదించావు? బ్యాంకు బ్యాలెన్స్ చూపి అంటాడా దేవుడు? అన్నాడు. మరేమంటాడు ప్రభు అంటే, ఎన్ని ఆత్మలు రక్షించావు, నీ వల్ల ఎంతమంది రక్షించబడ్డారు, నీ వల్ల ఎంతమంది ప్రోత్సహించబడ్డారు, నీ వల్ల ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. అసలైనటువంటి ఉద్దేశాన్ని మర్చిపోతా ఉన్నాం. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మన ఉద్దేశాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చేయవలసినటువంటి సమస్తము చేసిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, లాస్ట్ కమాండ్మెంట్ అంటాము. ఏమన్నాడంటే, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఇట్స్ అ కమాండ్మెంట్. అవునా కదా? ఆజ్ఞ ఇది, ఆఖరి ఆజ్ఞ. యేసు ప్రభు దీంట్లో ఆప్షన్స్ ఇవ్వలేదు. డ్యూటీ ఖాళీగా ఉంటే చెయ్యి కదా, అవునా కదా, ఆరోగ్యంగా ఉంటే ప్రకటించు, ఇలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. అప్పులన్నీ తీరిపోయిన తర్వాత ప్రకటించు, ఆప్షన్స్ ఇవ్వలేదు. యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఏంటంటే, నువ్వు రక్షింపబడ్డావా, సర్వలోకానికి వెళ్ళు, ఈ సృష్టికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఏ విధంగానైనా సరే ఒక్క ఆత్మనన్నా ప్రభు దగ్గరికి నడిపించగలిగితే అదే గొప్ప ఆత్మీయత. మనమే అనుకుంటా ఉంటాం, ఏదో ప్రార్థన చేసేసి 5 నిమిషాలు మోకరించేసి ఒక అధ్యాయం చదివేసి నేను చాలా ఆత్మీయుని అనుకుంటాం. అంత సీన్ లేదు ఇంకా, అవునా కాదా? అంత సీన్ లేదు. నువ్వు అంత ఆత్మీయుడు ఏం కాదు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, మనం అంత ఆత్మీయులమేం కాదు. వాస్తవం, ఒక అధ్యాయం చదువుతాం, ఒక ప్రార్థన చేస్తాం, మహా అయితే 1 గంట కదా. మనమే అనుకుంటాం నేను చాలా ఆత్మీయుని. అంత లేదు, అంత సీన్ లేదు. ప్రభు కోసం నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు, అది దేవుడు అడిగే లెక్క. అక్కడ తెలుస్తుంది మన ఆత్మీయ స్థితి ఏందనేది. దేవునికి స్తోత్రం. పలానా వ్యక్తి వల్ల నేను రక్షించబడ్డా, ఈ వ్యక్తి చేయబట్టే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా, నేను నా కుటుంబం రక్షించబడిందంటే ఈ పలానా వ్యక్తి వల్లనే, ఇతని వల్లనే అని చెప్పగలిగే వాళ్ళు నీకు ఉండాలి. నేను మా సంఘంలో ఎప్పుడు ఇదే మాట చెప్తా. సంఘంలో మీకంటూ
చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. ఏమని చెప్పగలాలి? ఈ వ్యక్తి వల్లనే నేను రక్షణలోకి నడిపించబడ్డా, నా కుటుంబము ఈ స్థితిలో ఉందంటే ఈ వ్యక్తి నన్ను రక్షణలోనికి నడిపించబడడం వల్లనే అని చెప్పగలిగే వాళ్ళు మనకు ఉండాలి. అలా లేకపోతే ఇన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళి ఇంత ప్రార్థన చేసి ఇన్ని ప్రార్థన కూడికలలో పాల్పంచుకొని ఇన్ని మహాసభలకు వెళ్ళి ఇంతగా క్రైస్తవుణ్ణి అని ఈ లోకంలో పేరు పొంది ఏం లాభం? అవునా కాదా? ప్రభువు ఇచ్చినటువంటి జీవితము, ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యము, ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్ అన్నీ కూడా అనుభవిస్తూ ప్రభువును ప్రకటించకపోతే ఏం లాభం ఉంది చెప్పండి? అవునా కాదా? మనం బ్రతికున్నామంటే ప్రభువును ప్రకటించాలి. ప్రభువును ప్రకటించడం కోసం మన జీవితాలు త్యాగం చేసుకోవాలి. గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప ఆదర్శవంతులైనటువంటి వ్యక్తులను ఒక్కసారి మీరు ఊహించుకోండి. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి కదా. 23 లక్షల మందికి బాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తి, 23 లక్షల మందికి బాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తి బిల్లీ గ్రహాం గారు మనకిచ్చిన ఆయుష్లో ఒక్కరోజు దేవుడు ఆయనకి ఇచ్చిందనుకో, ఆ ఒక్క రోజులో ఎంత సేవ చేస్తాడు ఆయన? అవునా కాదా? ఆ ఒక్క రోజులో ఆయన ఎంత సేవ చేస్తాడు? యేసన్న గారు ఉన్నారు, కొన్ని వేల మంది ఆయన సంఘానికి వెళుతూ ఉన్నారు, కొన్ని వేల మంది రక్షించబడ్డారు. ఆయనను ఇప్పుడు ప్రభు తీసుకొచ్చి ఒక్కరోజు నీ చేతనైనంత సేవ చేయి అన్నాడు అనుకో, ఎంత సేవ చేస్తాడు? సాధ్యమైనంత వరకు, తన చేతనైనంత వరకు కనీసం కొన్ని ఆత్మలైనా రక్షిస్తాడా? రక్షించడా? 100%. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు మనకిచ్చింది ఏంటో మనం గుర్తించట్లేదు. ఎంతసేపటికి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో ఇవ్వాలి, ప్రభు ఆరోగ్యం ఇచ్చినా ఇంకా ఏదో చేయాలి, ప్రభు బ్రతకడానికి అవసరతలు తీరుస్తున్నా ఇంకా ఏదో కావాలి మనకి కదా. అందుకే మనిషి ఆశాజీవి అంటారు. ప్రభు ఇస్తున్నటువంటి వాటిని అన్నిటినీ అనుభవిస్తూ ప్రభు చేత ప్రతి అవసరతలు కూడా తీర్చబడుతూ ప్రభు ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ప్రభువును ప్రకటించకపోతే ఇంతకంటే నిర్లక్ష్యం మరొకటి ఉండదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఎలా ఉండాలంటే వాళ్ళతోని వీళ్ళతోని పోటీ పడడం కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శలు చేయడం కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వివాదాలు పెట్టుకోవడానికి కాదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది దేనికంటే ఇంకా నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంఘము ద్వారా వాళ్ళని కూడా రక్షణలోనికి నడిపించుకోవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము మొదటిగా ఎలా ఉండాలంటే ప్రోత్సాహకరంగా ఉండాలి. క్రైస్తవ జీవితం ప్రోత్సాహకరంగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. నువ్వు ఎంత కాలము బ్రతికినా, ఎంత సంపాదించినా, ఎంత బంగారము, ఎంత ధనమున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా ప్రభువు వేటిని కూడా లెక్కలోనికి తీసుకోడు. నీ వల్ల ఒక్క ఆత్మన్న రక్షింపబడిందా? అది నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, పక్కనింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ కదా. నీ వల్ల ఒక్కలనైనా రక్షించవా? ప్రభు ఖచ్చితంగా ఈ లెక్క అడుగుతాడు. తలదించుకొని నా వల్ల కాలేదు ప్రభు. ఎక్కడ ప్రభు? సమయం ఎక్కడుంది? 24 గంటలు డ్యూటీ చేసుకున్నా. ఎక్కడ ప్రభు? సమయం ఎక్కడుంది ప్రభు? 24 గంటలు మా బంధువుల ఇంటికి వెళ్ళినా కదా ప్రభు. సమయం ఎక్కడుంది ప్రభు? ఫంక్షన్స్కి వెళ్ళినా కదా ప్రభు అంటామా మనం? ఆప్షనే లేదు ఇంకా. అవునా కదా? ఖచ్చితంగా ప్రభువు లెక్క అడుగుతాడు. లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఆయన సాక్షులుగా జీవించాలి. ప్రోత్సాహకరంగా ఉండాలి, ఆత్మలను రక్షించేదిగా ఉండాలి, సిద్ధపాటు కలిగిందిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏ సమయాన్ని వస్తాడో తెలియదు, తెలుసా? ప్రభువే అంటాడు కదా, దొంగ ఏ విధంగా వస్తాడో మీకు తెలియదు, దొంగ వలే వస్తా అంటాడు. దొంగ వస్తాడని ముందే సమయం తెలిసింది అనుకోండి, రెడీగా ఉంటాం కర్రలు పట్టుకొని. అవునా కాదా? ఎందుకు దొంగతోని పోల్చుకున్నాడంటే వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, తెలిసే వారమైతే జాగ్రత్త పడతాం కదా. అవునా కాదా? అందుకే ప్రభు అంటాడు కదా, దొంగ వలే వస్తానంటాడు. ఎప్పుడు వస్తానో తెలియదు. నువ్వు అనుకుంటావు నువ్వు ఆ టైంలో వస్తా, ఈ టైంలో వస్తా, అంత సీన్ లేదు. నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా రాంగ్, నీవు ఆశించే అన్నీ కూడా రాంగ్. నేను ఎప్పుడు వస్తాను అనేది చెప్పలేను.
కానీ సూచనలు మాత్రం కొన్ని ఇచ్చాడు. అవునా కాదా? సూచనలు మాత్రం కొన్ని ఇచ్చాడు. భూకంపాలు కలుగుతాయి అన్నాడు, కలుగుతూనే ఉన్నాయి నిజంగానే. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అన్నాడు, నిజంగానే లేస్తున్నాయి. దేశం మీదకి దేశం లేస్తుంది అన్నాడు, నిజంగానే లేస్తుంది. యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, నిజంగానే జరుగుతూ ఉన్నాయి. ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు, నిజం ప్రేమే లేదు మనుషుల్లో, అందరు స్వార్థపరులే కదా. కానీ ఒకటి అన్నాడు ఏంటంటే, ఈ సత్య సువార్త భూమి అందంతటా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వచ్చును అన్నాడు. అన్నాడా లేదా? ఈ సత్య సువార్త భూమి అందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును అన్నాడు. కానీ ఒక వాస్తవం ఏంటంటే, ఇవన్నీ సూచనలు. జరగాల్సింది ఏంటంటే సువార్త అనేది భూమి అంతటా ప్రకటించబడాలి. ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, ప్రభు సెలవిచ్చినట్టుగా సూచనలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ప్రభు దినము ఎప్పుడో ఎవరము కూడా చెప్పలేము. ప్రభు ఏ సమయాన వస్తాడనేది ఎవరని చెప్పలేము. కాబట్టి ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘము ఏ విధంగా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్తలు కనుక మనం చూసినట్లయితే 25వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. సిద్ధపడినటువంటి కన్యకలు ఉన్నారు, సిద్ధపాటు లేనటువంటి కన్యకలు ఉన్నారు కదా. సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలు ఉన్నారు, సిద్ధపాటు లేనటువంటి కన్యకలు ఉన్నారు. ప్రభు కోసం ఎదురు చూసి ఇక ప్రభు రాడులే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఏ పరిస్థితి ఎదురైనా ప్రభు ఖచ్చితంగా వస్తాడు అని అహర్నిశలు ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి ఎదురైనటువంటి సమస్యలను బట్టి, అవమానాలను బట్టి, వారికి ఎదురైనటువంటి ప్రశ్నలను బట్టి ప్రభువును విడిచిపెట్టి ఇక ఇదంతా ఉట్టిదే, ఇక ప్రభు రాడు అని వదిలిపెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, లోకంలో కావచ్చు, ప్రశ్నించే వారు ఎక్కువైపోయారు కదా. క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా ప్రశ్నిస్తున్నారని, అవమానిస్తున్నారని, హేళన చేస్తున్నారని ప్రభువును విడిచిపెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ జరుగుతుంటే ప్రభు చెప్పినట్టుగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రభు రాకడ త్వరలోనే ఉంది అని ఇంకా బలాన్ని పొందుకొని సిద్ధపాటుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు రకాల ప్రజలైనటువంటి వారిలో రెండవ రకంలో మనం ఉండాలి. ఏ సమస్య ఎదురైనా, ఏ ఇబ్బంది ఎదురైనా, ఎన్ని ప్రశ్నలు ఎదురైనా, ఎంతమంది మనల్ని అవమానించినా, ఎన్ని ఆర్థిక సమస్యలు మనల్ని వెంటాడినా, ప్రతి క్షణము కూడా మన మనస్సులో ఉంచుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటంటే ప్రభువు వస్తాడు, ఆయన కోసం నేను ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, కానీ తప్పక వస్తాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను బలహీనపరచదు, ఈ నిరీక్షణ నన్ను బలహీనుని చేయదు, ఈ నిరీక్షణ నన్ను ప్రభువుకు దూరం చేయదు. ప్రతి క్షణము కూడా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఆయుష్ ఎప్పుడు ముగుస్తుందో మనకే తెలియదు. అందుకే ప్రభువు మనిషి జీవితాన్ని దేంతో పోల్చాలంటే గడ్డి పువ్వు లాంటిది. గడ్డి పువ్వు ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడే చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఏ గాలికి రాలిపోద్దో ఎవరికి తెలియదు. ఒక్క క్షణాలు అందంగా కనిపిస్తుంది, ఒక్క క్షణంలో రాలిపోతుంది కదా. అందుకే ప్రభు మనిషి జీవితాన్ని, మనిషి ఆయుష్ను గడ్డి పువ్వుతో పోల్చి చెప్పాడు, మీ జీవితం కూడా ఇలాంటిదే. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మీకే తెలియదు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండండి. మీకు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, నష్టాలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని మహాసభలకు గురి చేస్తాడు, ఈ లోకం మిమ్మల్ని వెలివేస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని అవమానిస్తుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండండి. ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము ఎలా ఉండాలంటే మొదటిగా ప్రోత్సాహకరంగా ఉండాలి. చెప్పండి, ప్రోత్సాహకరంగా ఉండాలి. రెండవదిగా ఇప్పుడే కదా చెప్పింది. రెండవదిగా సిద్ధపాటు. మూడవది, రెండవదిగా ఆత్మను రక్షించేదిగా ఉండాలి. అనుదినము సమయం ఉన్నా లేకపోయినా ఒకటి ప్రోత్సాహకరంగా ఉండాలి. సంఘం అంటే మళ్ళీ ఎవరో అనుకునేవారు, మనమే సంఘము, మనమే
ఎలా ఉండాలి? ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడే మర్చిపోయి మళ్ళీ రేపు మన ఇష్టానుసారం జీవితం, ఇదేం క్రైస్తవమయ్యా బాబు, అవునా కదా? మన జీవితము ప్రోత్సాహకరంగా ఉండాలి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు మనల్ని, ఊరికనే భూమి మీద పడేలే మనల్ని. మనం ప్రోత్సాహకరంగా ఉండాలి. మనం ఆత్మను రక్షించే వరముగా ఉండాలి. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో నిజంగా దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, ఎంతో ఆయుష్నిచ్చాడు, మన ప్రతి అవసరత కూడా తీరుస్తూనే ఉన్నాడు. కానీ వాస్తవానికి ఒక్కరోజు కూడా ప్రభు ఆశించినట్టుగా జీవించట్లేదేమో. దేవుడు అంటున్నాడు, నీ జీవితము నీ స్వార్థం కోసం కాదు, నీ జీవితము నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. నీ పని నువ్వు చేసుకుంటూ, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ అవసరతలు, నీ అప్పులు, ఇది కాదు నీ జీవితము. వీటితో పాటు నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలి. నీ కుటుంబము మరనేకులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించాడు. ఉద్దేశము లేకుండా ప్రభువు నిన్ను భూమి మీదకి పంపించలేదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి నువ్వు ఎలా ఉండాలంటే, నీ చేతనైనంత మట్టుకు శక్తి వంచన లేకుండా ప్రభువు కోసము కొన్ని ఆత్మలనైనా రక్షించాలి. నిజంగా ప్రభువు నీకు ఇస్తున్నటువంటి అవకాశాలన్నీ దుర్వినియోగం చేస్తున్నావేమో. ప్రభువు నీకు ఆయుష్ ఇచ్చాడు, ప్రభువు నీకు ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు, ప్రభువు నీ ప్రతి అవసరత తీరుస్తూనే ఉన్నాడు. ప్రభువు ప్రతి క్షణము కూడా ఏ లోటు లేకుండా నిన్ను సంరక్షిస్తున్నాడు. కారణం ఏంటంటే, నువ్వు మాత్రమే బాగుండాలి, నీ కుటుంబం మాత్రమే ఇలా ఉండాలని కాదు. ప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే, నీ ద్వారా నశించిపోతున్నటువంటి కొందరినైనా, కొన్ని ఆత్మలనైనా రక్షణలోనికి నడిపించుకోవాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, బ్రతికున్నంత కాలము నిన్ను ప్రకటించే వ్యక్తిగా నన్ను మార్చు. బ్రతికున్నంత కాలము కనీసం నా ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలి. అటువంటి ఆత్మీయ జీవితం నాకు దయచే ప్రభు అని మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగు. ప్రభు తప్పకుండా నేను సమర్థవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండట్లే. కొంతకాలం ప్రభు రాకడ కోసం ఎదురు చూసావు, సత్యమును అంగీకరించావు. లోకంలో నీకు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రభువును నిర్లక్ష్యం చేస్తున్నావేమో. బుద్ధి లేనటువంటి కన్యకలు కొంతకాలం బాగానే ఉన్నారు, నిర్లక్ష్యం చేసి తర్వాత ప్రభు సన్నిధిని కోల్పోయారు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి, ఆర్థిక స్థితి, వీటినన్నిటిని కూడా అనుభవిస్తూ ప్రభువు కోసం సిద్ధపాటు కలిగి జీవించకపోతే నీ ఆయుష్, నీ జీవితము గడ్డి పువ్వు లాంటిది. నువ్వు అనుకుంటావునో నీ సంపాదన నిన్ను రక్షించదు. అహర్నిశలు నువ్వు కష్టపడి శ్రమించి సంపాదించినటువంటి నీ ధనము నీ ఆత్మను రక్షించదు. నువ్వు సంపాదించినటువంటి నీ భవనము, నీ ఇల్లు నీ ఆత్మను రక్షించదు. నువ్వు సంపాదించినటువంటి నీ బంగారము, నీ ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము నీ ఆత్మను రక్షించదు. ఆత్మ రక్షించబడాలంటే ఆత్మను దయచేసినటువంటి దేవుణ్ణి మాత్రమే నువ్వు నమ్ముకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటను ఒకసారి గమనించు. నీ ఆత్మను రక్షించుకో. నీ ఆత్మకు మరణము లేదు. ఈ లోకములో ఎవరము కూడా శాశ్వత కాలం ఉండేటువంటి వారం కాదు. మనిషి ఆయుష్ కొంతకాలమే. అయితే ఆత్మకు మరణం లేదు. ఆత్మ రక్షించబడాలంటే ఆ ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి.
ఈరోజే ఈ సమయంలోనే ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నిజంగా నువ్వు సృష్టికర్తమైనటువంటి దేవుడు అయితే నా ఆత్మను రక్షించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు కోసం సిద్ధపడు. ప్రభు నూతనమైనటువంటి సృష్టిగా నిన్ను మార్చాలని ఆశపడతా ఉన్నాడు. మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రభు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నిన్ను సరి చేసుకో, నీ ఆత్మను రక్షించుకో. ఈరోజు ప్రభు నిన్ను ఏ మాటల ద్వారా బలపరిచాడో ఆ మాటల ప్రకారం ఇక నుంచైనా నేను జీవిస్తా ప్రభు అని తీర్మానం తీసుకో. ప్రభు సాక్షిగా జీవించు. మహోన్నతులైన మా దేవా, నీ వాక్యము ద్వారా ఆత్మీయమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తావు. నిజమే ప్రభువా, క్రైస్తవ జీవితము స్వార్థపూరితమైనటువంటిది కాదు. మా జీవితము మరొకరికి ప్రోత్సాహకరంగా ఉండాలి. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము నిస్వార్థమైనటువంటిదిగా ఉండాలి, నిన్ను ప్రకటించేదిగా ఉండాలి, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. మాకు సమయం ఉన్నా సమయం లేకపోయినా అహర్నిశలు నిన్ను ప్రకటించే వ్యక్తులుగా మేము ఉండాలి. అటువంటి ఆత్మీయ స్థితి మాకు దయచేయండి. మరి ప్రాముఖ్యంగా సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. ఈ లోకంలో ప్రభువా ఎన్ని శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, పరీక్షలు ఎదురైనా, ప్రభువా ఎన్ని ఆర్థిక సమస్యలైనా, అనారోగ్యమైన, కరువైన, ఖడ్గమైన, అహర్నిశలు ప్రభువా నీ రాకడ కోసం ఎదురు చూస్తూ మా ఆత్మీయతను, ఆత్మీయ కుటుంబాన్ని, ఆ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నీ కోసం ఎదురు చూసే ఆత్మీయ జీవితం మీరు మాకు అనుగ్రహించమని, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకునమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.